ఆవకాయతో ఆమ్లెట్ ఏసుకొని తింటూ ఉంటాం. కానీ ఎప్పుడైనా ఆవకాయతో ఎగ్ రైస్ ప్రిపేర్ చేసుకొని తిన్నారా? టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. రెసిపీ ప్రాసెస్ అయితే చాలా అంటే చాలా చాలా సింపుల్. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ప్యాన్ పెట్టేసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకొని వీటిని 50% వరకు కుక్ అయితే చాలు. ఎక్కువ కుక్ కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. మరీ ఎక్కువ అవసరం లేదు. అలాగే 2 రెబ్బల కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఆవకాయ. కొత్త ఆవకాయ కలర్ చూడండి ఎంత నోరూరిపోతుంది కదా! ఆవకాయని కూడా యాడ్ చేసేసుకొని ఇది కూడా మొత్తం మిక్స్ చేసేసుకోవాలనమాట. ఆవకాయ, ఆనియన్స్ అన్నీ మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో ఒక 2 ఎగ్స్‌ని బ్రేక్ చేసి ఏసుకోవాలి. కొత్త ఆవకాయతో ఎగ్ రైస్ ప్రిపేర్ చేసుకొని తింటే స్పైసీగా టేస్ట్ మాత్రం యమ్మీ ఉంటదసలు. ఇలా ఎగ్స్ బ్రేక్ చేసుకున్న తర్వాత వాటిని మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఎక్స్‌ట్రా కారాలు గానీ, మసాలాలు కానీ, సాసులు కానీ ఏమీ యాడ్ చేయకూడదు. అవన్నీ యాడ్ చేస్తే మనకి ఆవకాయ ఫ్లేవర్ అనేది పోతుందనమాట. అందుకే ఎటువంటి సాసులు కానీ, ఎటువంటి మసాలాలు కానీ అసలు ఏమీ అవసరం లేదు. మీకు కొంచెం స్పైసీ కావాలంటే ఆవకాయలో కారమే ఎక్కువ వేసుకోండి. అంతేగాని సపరేట్ కారం కూడా వేయాల్సిన అవసరం లేదు. ఇలా ఎగ్స్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా! ఆ అన్నాన్ని యాడ్ చేసుకోవాలి. అన్నం యాడ్ చేసుకున్న తర్వాత అన్నంకి మొత్తం పట్టేలాగా మిక్స్ చేసుకోండి. మంచిగా మిక్స్ చేసుకుంటే మన స్పైసీగా ఉండే ఆవకాయ ఎగ్ రైస్ రెడీ. ప్రాసెస్ కూడా చూసారుగా ఎంత సింపుల్‌గా ఉందో. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.